జన్మను గుడ్ మార్నింగ్ లీడర్స్. గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. జన్మను ప్రసాదించిన దేవుడికి, నా తల్లిదండ్రులకి, నా హస్బెండ్కి, నా మా అప్లైన్కి మెంటర్కి, రంజిత్ సార్కి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా టెస్టిమోనీ చెప్తా. వెస్ట్కి రాకముందు నేను సిస్టమ్ ఆపరేటర్గా చేశాను. 13 ఇయర్స్ చేశాను. 13 ఇయర్స్లో ఒక 10 ఇయర్స్ ఫుల్ చేసా. ఒక 3 ఇయర్స్ హాఫ్ డే వర్క్ చేశాను. ఎందుకంటే సిస్టమ్ ఆపరేటర్ చేయంగా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. నేను జాయిన్ అయినప్పుడు నాకు ఒక్క రోజుకి 100 రూపీస్ ఉండేది. 100 రూపీస్ అంటే నెలకు 3000. అట్లా 13 సంవత్సరాల తర్వాత నా శాలరీ 10,000 అయింది. అంటే రోజుకి 400 రూపాయలు, 410, 420 అట్లా ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అయితే నేను 10,000 సంపాదిస్తున్నా కానీ దగ్గర ఒక 5 ఇయర్స్ మంచిగా కంటిన్యూగా చేసిన తర్వాత 5 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ వచ్చి హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. అమౌంట్ 10,000 సంపాదిస్తున్నా 4,000, 5,000 హాస్పిటల్లో ఖర్చు పెట్టడం జరుగుతుంది. హాస్పిటల్ ఎందుకు పెడుతున్నా అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది. మళ్ళీ చేయి తిమ్మిరి వచ్చింది అన్నట్టు. మళ్ళీ తర్వాత నాకేమనిపించేది, నేను వర్క్ ఎక్కువ చేస్తున్నా, నాకు లోడ్ ఎక్కువ పడుతుందని అదొక ఆలోచనతో నాకు గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చింది అన్నట్టు. హాస్పిటల్కి వెళ్తే ఏం లేదమ్మా, చైర్ చేంజ్ చేసుకోండి, కూర్చుంటారు కదా మీ సిస్టమ్ ఆపరేటర్, చైర్ చేంజ్ చేసుకోండి అని చెప్పిన తర్వాత నేను మా బాస్కి చెప్తే ఏమన్నారంటే, నీ చైర్ నువ్వు తీసుకొచ్చుకో అని అన్నారు. ఈ చైర్లు తీసుకొచ్చుకోవడం ఎందుకు, నా చైర్ ఆఫీస్లో చైర్ అట్లా ఎందుకు అని నేను సరే నేను హాఫ్ డే చేస్తా అని చెప్పి 3 ఇయర్స్ హాఫ్ డే చేసినాక ఏంది సగం శాలరీయే. సగంలో మళ్ళీ నేను ఇప్పుడు 3-4 వేలు హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటున్నా కదా, మళ్ళీ 2,000 అంటే హాఫ్ డే చేసినా కూడా నేను 2,000 ఖర్చు పెట్టుకుంటాను. ఎందుకు ఇదంతా ఎందుకని మెల్లగా వేరే వాళ్ళని పెట్టుకుంది సార్, నేను బంద్ చేస్తా అని చెప్పేసి నేను అట్లా 3 ఇయర్స్ హాఫ్ డే చేసి బంద్ చేసిన. అయితే నేను అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పొద్దున 9 గంటలకు వెళ్తే మళ్ళీ నైట్ 9 గంటలకు వచ్చేదాన్ని. మార్నింగ్ చక్కగా తినక బయట టీ, సమోసా అవి తినడం వల్ల నాకు గ్యాస్ ట్రబుల్ అయింది. మళ్ళీ 2 గంటలకు వచ్చి తొందర రెడీ చేసుకొని తిని మళ్ళీ 4:30కి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి 9:30కి వచ్చేటోళ్ళం. అంటే ఇక్కడ అసలుకి అక్కడ టైం లేదు మాకు. మేము బిజీ అనుకొని ఇప్పుడు కూడా ఎటు చుట్టాల ఇంటికి వెళ్తలేము. అంతకుముందు కూడా మేము వెళ్ళకపోయేటోళ్ళం. ఏ ఫంక్షన్స్ కూడా వెళ్ళకపోయేదాన్ని. ఎందుకంటే అక్కడ 30 డేస్ వర్క్ చేస్తేనే 10,000 వస్తాయి. ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తే ఏమున్నది, ఆ రోజు లీవ్ అని చెప్పి అట్లా వెళ్ళకుండా ఉండేదాన్ని అన్నట్టు. అన్నీ సాక్రిఫైస్ చేశాను ఎటు వెళ్ళకుండా. అట్లా చేస్తే ఏమొచ్చింది, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఆరోగ్యం ఖరాబ్ అయింది. ఇది కాదు అనుకొని ఇక నేను బంద్ చేసి ఇక నేను ఖాళీ ఉన్న సమయంలో నాకు కృష్ణ సారు ఫస్ట్ మా సార్కి చెప్పారు. కృష్ణ సార్ ఏమని, ఇట్లా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇట్లా ఒకసారి మీ ఆధార్ కార్డు పంపించండి అంటే సార్ ఆధార్ కార్డు పంపించి జాయిన్ అయిన తర్వాత 30 డేస్కి ఐడి వెళ్ళిపోతుంది కదా మనీ. అయితే సార్ ఏం చేసిందంటే, మీ ఐడి రేపు వెళ్ళిపోతుంది, ఈరోజు ఏమైనా వెళ్ళి ఐటమ్ కొనుక్కొచ్చుకోండి అంటే మా సార్ వెళ్ళి ఏం చేసిందంటే ఒక బౌల్లో లిక్విడ్ తీసుకొని వచ్చిండు. మా సార్ మార్కెట్ సెక్టర్లో చేస్తారు కాబట్టి అక్కడ అమౌంట్ చూసిళ్ళు 190 రూపాయలు ఉంది, మనకు 1 లీటర్ వస్తుంది కదా అని ఆలోచించిందంట. అది నాకు కూడా తెలియదు. ఇంటికి వచ్చినాక ఇచ్చిళ్ళు. నాకు కూడా సార్ ఫోన్ చేసి చెప్పిళ్ళు అన్నట్టు. కృష్ణ సారు మేము ఒక దగ్గరనే వర్క్ చేసాం అంతకుముందు చేసినాం. అట్లా కృష్ణ సార్ నాకు ప్లాన్ కూడా చెప్పారు ఫోన్లో. అవునా సార్ అట్లా ఉంటుందా, సరే చేస్తావా అన్న. మా సార్ ఏమన్నారంటే, బోలో లిక్విడ్ 190 రూపాయలు ఉంది, మనకు బయట 1 లీటర్ వస్తుంది, ఇప్పుడు దీంట్లో ఆయిల్ తీసుకో అంటున్నారు, మంచిగా ఉంటుంది ఆయిల్ తీసుకో అంటారు. కానీ ఆయిల్ ఎంత 450 రూపీస్, 450, 480 పడుతుంది, ఎందుకు మనకి 4 ప్యాకెట్లు వస్తాయి అని సార్ చెప్పినా కూడా నాకేమనిపించింది అంటే మంచిగా ఉంటాయని చెప్పిళ్ళు సారు. మా సార్కి కూడా చెప్పిళ్ళు. కానీ ఇప్పుడు మనం ఓన్లీ లిస్ట్ రాసిస్తాం కానీ మా సార్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే అమౌంట్ పెట్టడం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ క్వాంటిటీ రావాలని చెప్పి
అంటే తక్కువ అమౌంట్లో ఎక్కువ క్వాంటిటీ రావాలని ఆలోచిస్తారు కాబట్టి ఇక వాళ్ళు ఇక మనం ఏం చేయలేము, ఇక ఇంట్లో సపోర్ట్ లేని ఏం చేయలేము. అయితే ఫోన్ లిఫ్ట్ చేయకంటే కృష్ణ సార్ పాపం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అట్లా ఒక 3 నెలలు ఎంబడి పడ్డారు. 3 నెలలు ఇబ్బంది పడ్డా కూడా నేను లిఫ్ట్ చేయలేదు. నేను ఊకే చెప్పాను. ఇప్పుడు ఫోను నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే మన వెస్టేజ్లోకి వచ్చినాక ఫోన్ లిఫ్ట్ చేయరు అని ఆలోచన. సార్ ఫోన్ ఎట్లా లిఫ్ట్ చేయలేదు నేను కూడా ఎవరికైనా చేస్తుంటే వాళ్ళు కూడా లిఫ్ట్ చేయట్లేదు. నాకు ఇదే గుర్తొస్తుంది, సార్ని నేను 3 మంత్స్ బాధ పెట్టినా కదా అని ఇదే గుర్తొస్తుంది నాకు. తర్వాత సార్ ఏమన్నారంటే ఒక మీటింగ్ ఉంటుంది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి రండి హుజరాబాద్లో గురువారం, ప్రతి గురువారం మీటింగ్ ఉంటుంది, సార్ ఇట్లా 3 lakhs తీసుకుంటారు అని చెప్పిన తర్వాత ఏం చేసిన, నాకు మా హస్బెండ్ ఎంబటి ఎటు వెళ్ళడం అన్న చాలా ఇష్టం అన్నట్టు. నేనేం చేసిన కథం రెడీ అయినా ఆ రోజు లీవ్ పెట్టి వెళ్ళినాం అన్నట్టు. అయితే సార్ ఏమన్నారు, మీరు వచ్చేటప్పుడు ఒక 2 తీసుకొని రండి అన్నారు. 2 తీసుకొని రమ్మంటే సరే అని మేము ముగ్గురినో 2 పట్టుకొని వెళ్ళినాం కానీ వాళ్ళు మా పని కోసం రాలేదు, వాళ్ళ పని కోసం వచ్చిళ్ళు. అయినా మేము లైట్ తీసుకున్నాం. అక్కడ వెళ్ళిన ప్లాన్ విన్న తర్వాత ఇది ఏంది ఇంత ఉంది ఇట్లా చెప్పానా అనే ఆలోచన ఒకటి వచ్చింది. ఇంకొకటి సార్ వాళ్ళు 3 years అవుతుంది జర్నీ చేయబట్టి 3 lakhs తీసుకుంటాను, భార్యాభర్తలు ఇద్దరం కలిసి చేస్తున్నాం అనేసారి నాకు అక్కడ భార్యాభర్తలు అనేది ఒకటి నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను జాబ్కి వెళ్తలేను, 13 years సార్ ఎంబట్టి నేను జాబ్ అంటే నేను మ్యారేజ్ కాకముందు 3 years చేశాను, సార్ ఎంబట్టి 10 years సార్ వెనుకనే మార్నింగు ఈవినింగు మళ్ళీ రావడంగా సార్ ఎంబడే. నాకు అట్లా సార్ ఎంబడ వెళ్ళడం చాలా ఇష్టం అన్నట్టు. అయితే నాకు అదొక్కటి నచ్చి వెళ్ళిన. హుజరాబాద్కి 2 సార్లు వెళ్ళాం మేము మీటింగ్కి. ఫస్ట్ గురువారం వెళ్ళాం, మళ్ళీ గురువారం కూడా వెళ్ళినాక నాకు బ్యాక్ పెయిన్ వల్ల అంత దూరం, హుజరాబాద్ అంటే కరీంనగర్ అటు అవతల కాబట్టి బాగా దూరం, మళ్ళీ నాకు బస్సు పడదు, కారు పడదు, ట్రైన్ ఉంది, బండి మీదనే వెళ్ళేదాన్ని. ఫస్ట్ కార్లో వెళ్ళినాం, వచ్చేటప్పుడు వామిటింగ్ చేసుకుంటూనే వచ్చిన. తర్వాత నెక్స్ట్ టైం వద్దు బండి మీద వెళ్దామన్నా, కానీ వెళ్ళి వస్తుంటే బాగా నడుము వస్తుందని చెప్పి ఇక మేము ఏం చేసినాం అంటే ఫస్ట్ విన్న తర్వాత అక్కడ 100 points తీసుకున్నాం. హుజరాబాద్లోనే మీటింగ్ వినగానే మా సార్ 100 PP తీసుకున్నారు. తీసుకున్నాక మనకి ప్లాన్ చెప్పిన తర్వాత డెమో చూపిస్తారు కదా, డెమో నేను ఇంటికి వచ్చినాక ఫ్లాక్స్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, సోపు చేయలేదు, ఇవి 2 డెమోలు చేసినాం, వెంబటే చేసినాం. అక్కడ ఏదో మ్యాజిక్ ఉంది కావచ్చు అని ఇంటికి రాగానే చేసినాం అన్నట్టు. ఓకే అయిన తర్వాత ఏం చేస్తాం మనం, బాగున్నాయి వస్తువులు వాడుకున్నాం, ఒక 15 days వాడినాం అన్నట్టు. ఈ గ్యానో పేస్ట్ తీసుకొచ్చిన, నాకు పిప్పర్లు ఉండే, చలికాలం వస్తే పిప్పర్లు చాలా నొప్పులు వేస్తాయి అన్నట్టు. అయితే నేను ఒక టాబ్లెట్ వేసుకొని పడుకునేదాన్ని. నేను టాబ్లెట్ వేసుకుంటే మా సార్ని కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, ఎప్పుడు టాబ్లెట్లే, చక్కగా తినవు, టాబ్లెట్లు వేసుకోవడమే, మాకు ఇదే గొడవ అయ్యేది. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను బండి వెనకాల కూర్చొని ఏడ్చుకుంటూ వెళ్ళేదాన్ని. ఎందుకంటే నేను కష్టపడతాను, నన్ను హాస్పిటల్ ఉంచడం నీకేమవుతుందని నేను ఫీల్ అయ్యేదాన్ని. సార్ ఏమనుకున్నారంటే ఇప్పుడు ఇవన్నీ మెడిసిన్ వేసుకుంటే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి సారు, నేను ఒక్కసారి ఇట్లా చూయించుకొని ఒక 2 రోజులే వాడతా అని నేను అనుకునేదాన్ని. అంటే హాస్పిటల్కి వెళ్ళగానే మనకి ఏది ఉన్నా కూడా అంటే మన అపోహ అది తగ్గిపోయింది అనే ఆలోచన వచ్చేది అన్నట్టు. మళ్ళీ ఇట్లా వెళ్ళి ఆఫీస్లో కూర్చొని ఇట్లా చైర్లో కూర్చోని నాకు అట్లా పెయిన్ వచ్చేది అన్నట్టు. అంత అవస్థ పడేదాన్ని. బండి మీద వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళేదాన్ని ఆఫీస్కి. అట్లా ఏడ్చుకుంటూ వెళ్ళేదాన్ని. మా మెడిసిన్ తీసుకొని వచ్చినాక కూడా అవి వేసుకున్నప్పుడు కూడా అవి 2 రోజులు వేసుకునేదాన్ని, పడేసేదాన్ని. పిప్పర్లేదు మాత్రం ఒక షీట్ పట్టుకొచ్చేదాన్ని, 10 వస్తే షీట్కి 10 తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు సారు. ఇచ్చిన తర్వాత రోజు నైట్ అది మళ్ళీ 2 గంటలకి 3 గంటలకు మంచి నిద్రలు ఉన్న టైంలో పెయిన్ వచ్చేది పిప్పర్లది. గ్యానో పేస్ట్ వాడిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ వచ్చింది గ్యానో పేస్ట్. ఒక 1 week వాడిన తర్వాత నాకు ఆ నొప్పి లేదు. నేను కూల్ వాటర్ కూడా తాగాను, ఏది తినను, ఎందుకంటే పిప్పన్లని. అసలు పిప్పన్లు ఎందుకు వచ్చిందో నాకు దీంట్లోకి వెస్టేజ్లోకి వచ్చినాక సప్లిమెంట్స్ వాడుతూ ఈ జూమ్ ఇంటూ ఎట్లా వచ్చిందని నాకు అర్థమైంది. నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఈరోజు వచ్చాను. అట్లా వాడడం వల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతాయి అని నాకు చాలాసార్లు సార్ చెప్తే నేను అర్థం చేసుకోలేదు. వెస్టేజ్లోకి వచ్చినాక కొన్ని ప్రొడక్ట్స్ వాడిన తర్వాత 15 days తర్వాత మేము చెప్పడం స్టార్ట్ చేసాము. 2-3 చెప్పిన తర్వాత మాకు ఫస్ట్ చెక్ 542 రూపాయలు వచ్చింది. హైయెస్ట్గా సిల్వర్లో
28,918 తీసుకున్నాం. ఇదండి నా టెస్టిమోనీ. సార్ ఇప్పుడు నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్తాను. కంటిన్యూ. ఓకే సార్. ఫస్ట్ అసలు ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, మనం సప్లిమెంట్స్ ఎందుకు వాడాలంటే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కావాల్సిన పోషకాలు దొరకవు. ఇప్పుడు మనం తినే ఆహారంలో పోషకాలు ఉంటున్నాయా? ఉండట్లేవు. కాబట్టి సప్లిమెంట్స్ ద్వారా ఆ పోషక లోపాన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సప్లిమెంట్స్ వాడడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటిదంటే శరీర పోషక లోపాలను పూర్తిస్తుంది, అనారోగ్య బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు పిప్పర్లు ఎందుకు వచ్చినాయంటే నాకు బ్లడ్ తక్కువ ఉండడం వల్ల, అంటే బ్లడ్ తక్కువ ఉంటే అట్లా వస్తాయి అన్నట్టు, అంటే వీక్ అయిపోతాయి, పండు వీక్ అవుతాయి, మళ్ళీ కాల్షియం లోపం వల్ల ఇట్లా నాకు అంటే మనం తీసుకున్న ఆహారంలో అవి ఉన్నాయా? లేవు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, వేప పుల్ల వేసుకొని తోమేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, రకరకాల పేస్ట్లు. నేనైతే ఒక 2-3 పేస్ట్లు వాడిన. ఎందుకు? పిప్పర్లు వచ్చినాయని. అసలు లోపం ఎందుకు వచ్చింది? కాల్షియం తక్కువ ఉండడం వల్ల, బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అన్నట్టు. అయితే మన సప్లిమెంట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పోషకాలు అందుతాయి, ఈ ప్రాబ్లం ఉండదు. ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా అన్నిటికీ వాడుకోవచ్చు. తగిన సప్లిమెంట్స్ వెస్టేజ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దానికి ఉన్నది. ఇప్పుడు మైగ్రేన్కి ఉంది, థైరాయిడ్కి ఉంది, వెయిట్ లాస్కు అన్నిటికి ఉన్నాయి అన్నట్టు. దీంట్లో సప్లిమెంట్స్ వెస్టేజ్లో అన్నిటికి ఉన్నాయి. సప్లిమెంట్స్ ఎలా తయారు చేస్తారు? ప్రకృతి నుంచి సేకరించిన సహజ సిద్ధమైన పూలు పండ్లు నుంచి తయారు చేసిన పౌడర్ రూపంలో క్యాప్సిల్ని తయారు చేశారన్నట్టు. ఇప్పుడు మనం ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే, సరే ఇవి పూలు పండ్లు కూరగాయలతో తయారైన వస్తువులు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకి దీంట్లో అంటే ఇప్పుడు మన బుక్ ఉంటే, ప్రొడక్ట్ బుక్ ఉంటే దాంట్లో సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ప్లాన్ చెప్పగానే మనం వాళ్ళు అడిగిన దానికి క్వశ్చన్ వేయంగానే మనం క్వశ్చన్ మార్క్ లెక్క మన ఫేస్ పెట్టొద్దు అన్నట్టు. మనం చెప్పాలన్నట్టు, ఇట్లా తయారవుతుంది సార్ ఇట్లా అని చెప్పి దాంట్లో అవి చూపించాలి. ఏవి చూపించాలంటే సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి చూపిస్తే వాళ్ళు కొంచెం అవునా అనే ఆలోచనకు వస్తారు అన్నట్టు. ఇప్పుడు సప్లిమెంట్స్ ఎందుకు వాడాలని చెప్పిన కదా, ఇప్పుడు ఏ సప్లిమెంట్స్ అనేది నేను వాడిన సప్లిమెంట్సే చెప్తున్నా. నేను వాడింది నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. నోని ఇమ్యూనిటీని పెంచుతుంది. నోని జీవితంలో ఇంజెక్షన్ ఆపరేషన్ అవసరం ఉండదు నోని వాడిన వాళ్ళకి. ఈ పండు తింటే ఏ రోగాలు మీ దగ్గరకు రావు. ఇప్పుడు నూనె వేసుకుంటాం కదా, నూనె వేసుకున్న తర్వాత ఒక 5 days నూనె వాడాలి, ఒక 2 days గ్యాప్ ఇవ్వాలన్నట్టు. ఇప్పుడు నూనె క్యాప్సిల్ వేసుకుంటే మన డైజెస్ట్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు నూనె వేసుకున్న తర్వాత వాటర్ బాగా తాగాలి. మన సప్లిమెంట్స్ ఏది తీసుకున్నా కూడా వాటర్ బాగా తాగాలి. తాగిన తర్వాత ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మనం యూరిన్ మోషన్ కరెక్ట్ లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మన సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి డైజెస్ట్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. నోని సర్వరోగ నివారణి. నోని ఇది ఆగ్నేయ ఆసియాకు చెందిన ఉష్ణమండల సతత హరిత వృక్ష నోని లేదా మొరిండా సిట్రిఫ్లోలియక్లో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉంటాయి దీంట్లో, మరియు హై న్యూట్రిషన్ విటమిన్స్ మరియు మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి దీంట్లో. ఇది పూర్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సు సహకారం అందిస్తుంది. ఇందులో వాటిలో ప్రవేశించే సహాయపడతాయి. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే, నూనె వాడితే ఇప్పుడు ఒక 3 days తర్వాత మోషన్స్ అవుతాయి అన్నట్టు. మోషన్స్ అంటే బాగా కాదు, మన కడుపు మొత్తం ఖాళీ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఫస్ట్ నూనె వాడిన, గ్యానో పేస్ట్ తర్వాత నూనె వాడినాక నాకు అయింది ఇదే. అప్పుడు నేను ఏం చెప్తా, మేడం మీరు నూనె వేసుకుంటారు కదా, వేసుకుంటే 5 days వేసుకోండి, ఒక 2 days గ్యాప్ ఇవ్వండి, ఒక 3 days తర్వాత ఇట్లా అవుతుందని నేను చెప్తా. అంటే ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏమైంది మేడంకి, 3 days తర్వాత మేడం మోషన్స్ అయితే ఏమనిపిస్తుంది మేడంకి,
ఇది వేసుకోవడం వల్లనే మోషన్స్ అయినాయి నాకు, నేను ఇది వేసుకోనని పక్క పెడుతుంది కదా. అందుకునే మనం ఏం చెప్పాలంటే ఇట్లా చెప్తే మేడం చెప్పింది కదా ఏం కాదని వేసుకుంటుంది అన్నట్టు మేడం. అంటే ఇది ఫస్ట్ మనం వాడాలి. అంటే మనం వాడేది ఏంటిది? నూనె. అంటే ఇది ఎందుకు వాడాలి? మన కోసమే వాడాలి. కొందరు ఏమనుకుంటారు, నాకు ఏం అనారోగ్యం లేదు కదా, నాకు ఏం లేదు కదా, నేను ఎందుకు వాడాలి అని అనుకుంటారు. లేదు, నూనె వాడాలి. కొందరు వాడకూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వద్దు అన్నట్టు, వాడే వాళ్ళకే ఇవ్వాలి. ఇంకొకటి, నూనె శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవ్వచ్చు. ఇప్పుడు శ్వాసకోశ అంటే ఎప్పుడు తెలుస్తుంది? చలికాలంలో తెలుస్తుంది వాళ్ళ ప్రాబ్లం. కొందరికి ఉంటుంది కదా శ్వాస సమస్య ఉంటుంది కదా, వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నట్టు. శ్వాస అంటే చలికాలంలో చాలా ఇప్పుడు కొత్తిమీర స్మెల్ చూసినా లేకపోతే ఏది చూసినా కూడా వాళ్ళకి పడదన్నట్టు, బయటికి రారు. అటువంటి వాళ్ళకి ఇచ్చితే మంచి రిజల్ట్ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఇది వివిధ రకాల చర్మం మరియు జుట్టు సమస్యలను నివారిస్తుంది. మనం ఒక్కదానికి వాడుతున్నామా? ఇప్పుడు బయట ఇచ్చే ట్యాబ్లెట్ ఒక్కదానికే వాడాలి. ఒక్కటి వేసుకుంటేనే కరెక్ట్ అవుతుంది. అదే 2 వేసుకుంటే 3 వేసుకుంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనది అట్లా ఉండదు అన్నట్టు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను పెంపొందిస్తుంది. అంటే మన కడుపులో ఉన్న వేస్టేజ్ మొత్తం పోతుంది. అప్పుడు మన జీర్ణక్రియ మంచిగా అవుతుంది అన్నట్టు. కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, అవి కూడా తగ్గిస్తాయి అన్నట్టు. క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు చాలామందికి టెస్ట్ చేయించుకుంటున్నారు, భయపడి ఎక్కువ మందికి ఎవరికి క్యాన్సర్ వస్తుంది. ఎవరికి వస్తుంది? లేడీస్కి వస్తుంది క్యాన్సర్. ఇప్పుడు ఎవరికైనా వచ్చింది అని తెలియని, మన లైన్లో ఎవరికైనా వచ్చిందని తెలియగానే మనకు వచ్చింది కావచ్చు అనుకుంటారు. కానీ ఇవి వాడండి. మన ప్రతి ఒక్కరి దాంట్లో క్యాన్సర్ కణాలు ఉంటాయండి. మనం వాడడం వల్ల ఆ క్యాన్సర్ కణాలతోటి మన సప్లిమెంట్స్ పోరాడతాయి అన్నట్టు. నూనె మాత్రం క్యాన్సర్ కణాలని వాటితో పోరాడి వాటిని చంపేస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు వాడండి. అంటే కొందరు వాడకూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్తాను నేను, వాళ్ళు వేసుకోకండి. మిగతా వాళ్ళు మాత్రం కంపల్సరీ నూనె వేసుకోండి. నూనె క్యాప్సిల్లో 90 క్యాప్సిల్స్ వస్తాయి. రోజుకొకటి 5 days వేసుకుంటే 3 months లేకపోతే 4 months వస్తాయి. నూనె ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది? డయాబెటిక్, అస్తమా, అలర్జీ, ఉబ్బసం, మధుమేహం, ఫ్లూ, ఒత్తిడి, అలర్జీ, గుండె సమస్యలు ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ఇంకొకటి ఒత్తిడి. ఇప్పుడు మనం వర్క్ చేస్తాం కదా, వర్క్ చేస్తే ఏమవుతుంది? ఒత్తిడే ఫీల్ అవుతాం. అదే ఫస్ట్ మనం పొద్దున్నే పడిగడుపున నూనె వేసుకుంటే రోజంతా ఫ్రీగా ఉండొచ్చు. అంటే ఈ ఒత్తిడి లేకుండా ఉంటుంది అన్నట్టు. నూనెలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఇనుము, కాల్షియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు నిండి ఉంటాయి. నూనెలో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఒక కిడ్నీ ప్రాబ్లం అంటే డయాలసిస్ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అన్నట్టు నూనె. లాస్ట్కి చెప్తా ఇంకెవరికి ఇవ్వద్దు అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అలోవెరా. అలోవెరా కూడా నేను తిన్న తర్వాత వేసుకునేదాన్ని. అలోవెరా శరీర వాపులను తగ్గిస్తుంది. కొందరికి వంకాయ, ఆలుగడ్డ అట్లా తిన్న వాళ్ళకి వాపులు వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇది తినడం వల్ల వాపు వచ్చిందని అనుకుంటారు, కానీ ఇట్లా వెస్టేజ్లో సప్లిమెంట్స్ ఉంటాయంట, ఇది వాడితే ఇవి తగ్గుతాయంట అని మాత్రం ఆలోచించరు. మన ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తాం, పాజిటివ్ ఆలోచించాం. ఇప్పుడు అలోవెరా వాడడం వల్ల శరీర వాపులను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చూడండి, దీంట్లో కూడా క్యాన్సర్ కణాన్ని తగ్గించే ఉన్నాయన్నట్టు. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది. చాలామందికి ఏజ్ తక్కువ ఉంటుంది కానీ ఏజ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ ట్యాన్ని తగ్గిస్తుంది. అలోవెరా శరీర జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడానికి అనుసరిస్తుంది. రంజిత్ సార్ ఎప్పుడు చెప్తారు అలోవెరా వేసుకోమని చెప్తారు. ప్రతి మీటింగ్లో నేను సార్ చెప్పంగా విన్నా. ఎందుకంటే నాకు సప్లిమెంట్స్, నేను మా సార్ని ఎట్లా ఇష్టపడుతున్నా ఈ సప్లిమెంట్స్ అట్లా ఇష్టపడతా. ఇప్పుడు ప్రతి నెల ఒక సప్లిమెంట్స్ కొత్తది కంపల్సరీ వాడతాను. నేను సప్లిమెంట్స్ చెప్తే కంపల్సరీ నేను అది ఎవరు చెప్పిల్లు ఏంటిదని కంపల్సరీ వింటా. ప్రోడక్ట్ కోసం ఒక బుక్కే పెట్టుకున్నాను నేను, డైరీ. మూర్తి సార్ దగ్గర తీసుకున్న డైరీ, దాంట్లో సప్లిమెంట్స్ గురించి రాసుకున్నా అన్నట్టు. నేను వాడని రాయలేదు.
అలోవెరా శరీరంలో జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడానికి అనుసరిస్తుంది. అల కలబంద, అలోవెరా అంటే ఏంటిది? కలబంద. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కలబంద. మనం ఏం చేస్తాం? తీసుకొని తింటామా? నాకు ఒకసారి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే హైదరాబాద్కి వెళ్తే ఒక 3 months ఉంటే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. ఎట్లా అంటే వాటర్ వల్ల అయింది. అయితే నేను హాస్పిటల్ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఏమన్నారంటే ఇట్లా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది అని అంటే, నేను ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మా బావ ఏం చేసిండు, అలోవెరా ఇట్లా మంచిగా లోపల వైట్ కట్ చేసి ఇచ్చి కడిగి ఇచ్చిండు అన్నట్టు. అది వేసుకోవడం ఎంత కష్టం తెలుసా? అది వేసుకొని ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలంటే మనకి ఏమనిపిస్తుంది? వేసుకోగానే వాటర్ తాగబుద్ధి అవుతుంది. అది వేసుకున్నా, కొంచెం వాటర్ తీసుకున్నా, స్నానానికి వెళ్ళిపోయినా. ఒక 10 నిమిషాల తర్వాత అది ఎట్లా వెళ్ళిందో, లోపల అట్లా వెళ్ళిందో చల్లగా అనిపించింది. తెల్లారి వేసుకుంటామా? వేసుకోము. అదే అలోవెరా క్యాప్సిల్ అయితే వేసుకుంటాం. కలబంద 200 సంవత్సరాల పైగా ఉపయోగిస్తున్నారు. కానీ మనకి వెస్టర్న్లో వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఎన్ని రోజులు అవుతుంది అనేది. ఇప్పుడుది కాదు, అప్పుడుది కాదు. అలోవెరాలో 20 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలు, 12 రకాల విటమిన్లు, 12 రకాల మినరల్స్ ఉన్నాయి. తెలుసా మనకి? అలోవెరా అంటే కలబందనే అంటారు, లైట్ తీసుకుంటారు. కానీ దీంట్లో ఉన్న ప్రయోజనాలు వాళ్ళకి తెలియదు. ఇంకొకటి, అలోవెరా చర్మ రుగ్మతలను నయం చేయడంలో, అంటే మనకి ఫేస్ మీద ఇంతకుముందు నా ఫేస్ మీద పింపుల్స్ ఇట్లా ఇట్లా దొడ్డుగా ఇట్లా నల్లగా ఉండేటి. నేను రోజు అలోవెరా వేసుకుంటున్నా కాబట్టి కొంచెం చేంజ్ అయింది అన్నట్టు. చాలామంది అంటారు నీ ఫేస్ మీద ఇంతకుముందు ఇట్లా ఉండేది ఇప్పుడు ఇట్లా లేదు అని చెప్తారు అన్నట్టు. అంటే అట్లా వేడికి, అంటే ఆ వేడిని కూడా తక్కువ వేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇట్లా పింపుల్స్ లెక్క గడ్డలు అనిపించేది, ఇప్పుడు అట్లా లేదు, కొంచెం కొంచెం తగ్గుతుంది అన్నట్టు. మరియు జుట్టు సంబంధిత సమస్యలు, కలబంద ఏం చేస్తారు చాలామంది, చెట్టుని తీసి నెత్తికి పెట్టుకుంటారు. పైన పెట్టుకుంటే ఏమున్నది? లోపల కదా అసలు పోషకాలు అందేటి లోపల నుంచి అందుతాయి. బయట పెడితే ఏమవుతుంది? గంటలు పెడతారు బయట పెట్టుకొని, ఆరబెట్టుకొని స్నానం చేస్తారు. వేసుకోమంటే మాత్రం వేసుకోరు క్యాప్సిల్స్. అలోవెరాలో కాల్షియం, మెగ్నీషియం మరియు సోడియం వంటి ముఖ్యమైన మినరల్ ఉంటాయి. దీంట్లో కాల్షియం కూడా ఉంటుంది. ఇందులో ఎంజైమ్లు, విటమిన్లు, పాలిసైరేట్లు, నైట్రోజన్ మరియు ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అలోవెరా జుట్టు సంబంధిత సమస్యలను కూడా తక్కువ చేస్తుంది అన్నట్టు. సర్వరోగ నివారణి, పిగ్మెంటేషన్, మచ్చలు, కాలిన గాయాలు, మొటిమలు, ఇప్పుడు కాలిన గాయాలు, దెబ్బలు అట్లుంటే కూడా పనిచేస్తాయి అన్నట్టు. మా సార్కి ఒక 6 months బ్యాక్ చేయికి దెబ్బ తగిలితే కూడా మూర్తి సార్ చెప్పిళ్ళు, సార్ అలోవెరా వేసుకోండి సార్, అలోవెరా వేసుకుంటే ఇట్లా గొడ్డలతో నరికిన దెబ్బలు, అంటే గొడ్డలు గాయాలు అయినవి కూడా తక్కువైతే సార్ అలోవెరా అని చెప్తే మేము అలోవెరా కూడా వాడినాం అన్నట్టు. అంతకుముందు వాడుతున్నాం. సార్ చెప్పిన తర్వాత సార్ రోజు 3 క్యాప్సిల్స్ వేసుకున్నారు. ఆ గాయం మానిపోయింది అన్నట్టు. అలోవెరా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తక్కువ అవుతుంది. ఇంకొకటి, నేను డెమో దాంట్లో అలోవెరా ఆమ్లా కంపల్సరీ వేసుకోవద్దు. ఎందుకంటే మన ఇంటింటికి డబ్బు లేదు కావచ్చు కానీ రోగం అయితే కంపల్సరీ ఉంది. చాలామంది దేనికో దానికి ట్యాబ్లెట్లు వేసుకుంటారు కదా, ట్యాబ్లెట్లు వేసుకుంటే డాక్టర్ ఏమంటారు అంటే పడి గడుపున ట్యాబ్లెట్ అని ఇస్తారు. ఎందుకు? అవి వేసుకోవడం వల్ల అట్లా యాసిడ్స్ అనేది బయటికి వస్తాయి కాబట్టి అట్లా ఇస్తారు. అప్పుడు పడిగట్టిన టాబ్లెట్ అని ఇస్తారు. నేను ఏం చేస్తాను అంటే చెప్తా, అలోవెరా ఆమ్లా ఉంది, ఇది తినంగా వేసుకోండి ఆంటీ బాగుంటుంది అని చెప్పి నా దగ్గర ఒక్కొక్క క్యాప్సిల్ ఫస్ట్ వాళ్ళకి ఇస్తా. ఈరోజు వేసుకోండి అంటే దగ్గరగా అందరికి ఇవ్వ, నేను తెలుసు ఈ ఆంటీ నాకు తెలుసు అన్న ఆంటీకి ఏం చేస్తా అంటే, ఆంటీ నేను ఇది వాడుతున్నా, ఇవి 2 క్యాప్సిల్ తీసుకోండి, మీకు గ్యాస్ ట్రబుల్ ఉంది కదా ఇది వేసుకోండి, నచ్చితే రేపు పొద్దున కాల్ చేయండి అంటే అట్లా నాకు ఒక 3 అట్లా పరిచయం అయ్యాలి. అంటే ఇప్పుడు నేను వాడుతున్నా కాబట్టి నేను వాళ్ళకి ఇవ్వగలిగిన. నాకు గ్యాస్ ట్రబుల్ ఉందని నేను ఫస్ట్ చెప్పిన కదా, అట్లా నేను వాడిన, నాకు గ్యాస్ ట్రబుల్ లేదు, పోయింది, తక్కువైంది అన్నట్టు. ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది. అంటే మనం బయట తింటాం కాబట్టి అది కంపల్సరీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొందరు ఏమనుకుంటారు 3 నెలలు వాడితే సరిపోతుంది కావచ్చు అనుకుంటారు. 3 నెలలు మనం వాడినాం, 4వ నెల బయట తినవా? చాలామందికి అది అర్థమైతే లేదు. కంపల్సరీ మనం ఒక 30 రోజులలో ఒక 5 రోజులైనా బయట తింటాం. బయట తినే తిండి కరెక్ట్ ఉందా? లేదు. లేకనే ఈ గ్యాస్ ట్రబుల్ మనకి వస్తుంది. ఇంతకుముందు గ్యాస్ ట్రబుల్ ఉందా? నేను మా మమ్మీకి ఏదైనా ఇట్లా వస్తుంది, మమ్మీ కాలు నొస్తుంది ఇట్లా అంటే, మీ ఏజ్లో మేము
మాకు ఈ నొప్పులు ఏం లేవనేది. ఎందుకంటే వాళ్ళు తిన్న ఆహారంలో పోషకాలు ఉన్నాయి, మనం తిన్న ఆహారంలో పోషకాలు లేవు. అందుకని ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టు. ప్రతి ఇంటికి ఒక గ్యాస్ సమస్య మాత్రం కంపల్సరీ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వేసుకునే మెడిసిన్ వాళ్ళకి తెలియదు, వేసుకుంటున్నారు. పడిగట్టున ట్యాబ్లెట్ కంపల్సరీ వేసుకున్నారు. ఎవరికైనా కూడా ఇంతకుముందు నేను కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ పడిగట్టున ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి నాకు హెడేక్ కూడా ఉండేది. ఎక్కువ చదివినా, ఎక్కువ సెల్ చూసినా, రాసుకున్నా కూడా మెడలు నొప్పిలేసేటి, బ్లడ్ తక్కువ ఉండి మెడలు నొప్పిలేసేది, మెడలు నొప్పి, తలనొప్పి, మెడలు వేయగానే తలనొప్పి వచ్చేది. తలనొప్పి వస్తే నేను క్యాప్సిల్ వేసుకునేదాన్ని. అది వేసుకున్నా కూడా అట్లా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే అది వేసుకోవద్దు అసలు టాబ్లెట్. తలనొప్పి వేసుకోవద్దు. నేను తలనొప్పి లేసినా కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఆ బాధ భరించలేను. ఎందుకు అది బాధ? బ్లడ్ తక్కువ ఉండడం వల్ల బాధ అన్నట్టు. ఎక్కువ ప్రెజరు. నలుగురు చేసే పని ఒక్కదాన్ని చేసేదాన్ని. ఎందుకు? సార్ 6 monthsకి 1 yearకి శాలరీ కొంచెం ఎక్కువ పెంచుతారు. ఎక్కువ అంటే ఎంత? 500 పెంచడానికి నేను ఎంత కష్టపడ్డ పైసలు డాక్టర్కి ఇవ్వడం అన్నట్టు. అంత కష్టపడేదాన్ని. దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ సప్లిమెంట్స్ వేసుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్తాను నేను సప్లిమెంట్స్ గురించి. అలోవెరా ఇది అన్నట్టు. అలోవెరా బెనిఫిట్స్ ఇది. అలోవెరా ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇంకొకటి అలోవెరా క్యాప్సిల్ పొద్దున్న తిన్న తర్వాత ఒకటి వేసుకోవాలి, సాయంత్రం తిన్న తర్వాత ఒకటి వేసుకోవాలి. పడిగడుపున కూడా వేసుకోవచ్చు, కానీ కొందరికి ఏమంటే పడిగడుపున వేసుకుంటే పడదన్నట్టు, వామిటింగ్స్ అట్లా వస్తాయి అన్నట్టు. మనం ఏం చేయాలంటే నూనె ఇస్తున్నాం కదా తినకముందు, తిన్న తర్వాత అలోవెరా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఫస్ట్ కరెక్ట్ ఉంటుంది. అది కరెక్ట్ ఉంటే అసలు రోగాలే ఉండవు నన్ను అడిగితే. నెక్స్ట్ సప్లిమెంట్స్ వచ్చేసి ఆమ్లా కూడా సేమ్. ఆమ్లతోటి అలోవెరాతోటి ఆమ్లా కూడా ఇవ్వాలి. ఆమ్లా అంటే ఏంటిదంటే విటమిన్ సి. ఇప్పుడు మన దాంట్లో ఆమ్లతో పాటు ఇంకొకటి విటమిన్ సి సబ్లింగల్ స్ప్రే, అంటే నాలుక కింద కొట్టుకునే స్ప్రే ఉంటుంది. అది ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అన్నట్టు. ఇది విటమిన్ సి ఎక్కడ దొరుకుతుంది మనకి? నిమ్మకాయలో, లేకపోతే బత్తాయిలో, ఆరెంజ్లో దొరుకుతుంది. రోజు తింటామా మనం? తినలేం. ఎందుకంటే మనకి టైం ఉండదు తినాలంటే. ఫస్ట్ టైం ఉండదు. ఆమ్లాలో విటమిన్ సి అనేది నారింజ కంటే 30 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది అన్నట్టు. దీంట్లో అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఫస్ట్. తర్వాత జుట్టు మరియు చర్మాన్ని మెరుగుపరుస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జీర్ణక్రియను సక్రమంగా జీర్ణమయ్యేటట్టు చూస్తుంది. విటమిన్ సి యొక్క గొప్ప వనరు. శరీర సహజ రక్షణ కవచం. జలుబు మరియు దగ్గు నుంచి రక్షణ ఇస్తుంది. వైరస్తో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇప్పుడు జలుబు దగ్గు వచ్చిందనుకో, విటమిన్ సి ఉండాలి మనకి. ఇంతకు మన కరోనాలో విటమిన్ సి అని అందరికీ తెలిసింది. చదువుకున్న వాళ్ళకైనా చదువుకున్న వాళ్ళకైనా అందరికీ విటమిన్ సి గురించి తెలిసింది అన్నట్టు. కొందరు జుట్టు రాలుతుందని అంటారు. విటమిన్ సి లేకపోతే కూడా జుట్టు రాలుతుంది అన్నట్టు. ఇంకొకటి వృద్ధాప్యం అన్న కదా, అంటే ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ లెక్క కనిపిస్తుంది అన్నట్టు. ఇంకొకటి చర్మ కాంతిని పెంచుతుంది అన్నట్టు. ఎసిడిటీని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. ఇప్పుడు చాలామంది ఆకలి చచ్చిపోతుంది అని అంటారు, కానీ ఇది వేసుకుంటే ఆకలి పెరిగిందని ఎవరైనా అంటారా? అనరు. మన వెస్టర్ క్యాప్సిల్లో ఆకలి పెంచడంలో కూడా సహాయపడుతుంది అన్నట్టు. పోషక శోషణ సహాయపడుతుంది. శరీరాన్ని శుద్ధి చేసే గుణం. హానికరమైన ఫ్రీ రాడికల్స్ తొలగింపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ సి అనేది నేను మొన్న సార్ చెప్తే విన్నా. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంకా నేర్చుకోవాలని అర్థమైంది నాకు. డెమో ఇచ్చేటప్పుడు మన బుక్ చూడకుండా చెప్పాలన్నట్టు. నేను అట్లా డిసైడ్ అయినా, నేర్చుకుంటున్నా. ఏంటిదంటే ఇప్పుడు మనం సబ్లింగ్ స్ప్రే గురించి చెప్తాం, కానీ కరెక్ట్ చెప్పట్లేదు. నేను మాత్రం కరెక్ట్ చెప్తలేను. ఏం చెప్తున్నా అంటే నిమ్మకాయ, నారింజ, దాంట్లో విటమిన్ సి ఉంటుంది కదా, దీంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది అని అట్లా చెప్తున్నాను. అట్లా చెప్పొద్దు. విటమిన్ సి అనేది మన శరీరంలో తయారు కాదు. మనం ఏదో ఆహారం అనేది నారింజ, నిమ్మకాయ ద్వారా తీసుకోవాలన్నట్టు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే విటమిన్ సి అనేది మన వాటర్లో కలిసిపోతుంది. అంటే మన లోపల వాటర్ ఉంటుంది, దానిలో అంటే బ్లడ్లో కలిసిపోతుంది అన్నట్టు. కలిసిపోయిన తర్వాత
ఇది బయటికి ఎట్లా వెళ్తుంది అంటే యూరిన్ రూపకంలో, అంటే వాటర్లో కలిసిపోతానండి. యూరిన్ రూపకంలో వెళ్ళిపోతాండి విటమిన్ సి. మనం యూరిన్ పోకుండా ఉంటామా? పోతాం. పోవడం వల్ల ఈ అంటే బ్యాక్టీరియా ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. వెళ్ళిపోయినట్టు విటమిన్ సి ఉంటుందా? ఉండదు. విటమిన్ సి ఉండదు కాబట్టి మనం క్యాప్సిల్ రోజు వేసుకోవాలి. సబ్లింగ్ స్ప్రే కూడా రోజుకు ఒక్కసారి మధ్యాహ్నం కొట్టుకుంటే మళ్ళీ రేపు మధ్యాహ్నం కొట్టుకోవాలి. 2 స్ప్రే కొట్టుకోవాలి నాలుక కింద. కొందరు అంటారు, అబ్బా నాకు క్యాప్సిల్ పెద్దగా ఉంది, మింగడం కష్టమవుతుంది, గొంతు తట్టుకున్నట్టు అనిపిస్తుంది అంటారు. అన్న వాళ్ళకి ఏం చేయాలన్నట్టే సబ్లింగ్ స్ప్రే ఉంటుంది అని చెప్పాలన్నట్టు. విటమిన్ సి ప్రతి ఒక్కరికి విటమిన్ సి అనేది అవసరం. విటమిన్ సి తీసుకోవడం వల్ల మన బ్లడ్ కూడా ఏమంటారు, అది బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కావు. చాలామందికి ఇప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ అని, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్తారు. మన క్యాప్సిల్స్ ఇవి వేసుకుంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ కాదు, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా కాదన్నట్టు. ప్రతి ఒక్క క్యాప్సిల్లో ఉన్నాయి. జీర్ణ వ్యవస్థను మంచి చేయడంలోనే ఉన్నాయి. దీంట్లో కూడా ఆమ్లాల కూడా సేమ్ ఇదే ఉందన్నట్టు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫైబర్. ఫైబర్ అంటే మనం తినే ఆహారంలో పోషకాలు లేవు. కనీసం పీచు పదార్థాలు అయినా ఉన్నాయా? లేవు. పీచు పదార్థాలు దేంట్లో ఉంటాయి? చిక్కుడుకాయ అంటే చిక్కుడు వాటి జాతికి చెందిన దాంట్లో ఉంటాయి. తోటకూర వాటిలో ఉంటాయి. మనం తింటామా? తినము. ఎందుకంటే మనం ఏం చేసినామంటే ఫ్రై ఐటమ్కి, ఇట్లా లూజ్ ఐటమ్కి బాగా అలవాటు పడ్డాం. ఎందుకంటే మనం అయింది ఇట్లా డైజెషన్ సిస్టమ్ ఇట్లా ఉండబట్టి మనం తినలేకపోతున్నాం. అంటే మన నోరు కూడా టేస్ట్ ఉండదు. ఇవన్నీ ప్రాబ్లం వల్ల మనం తింటా అంటే కూడా నాలుక టేస్ట్ అనిపించదు. ఎందుకంటే బయట మనం మసాలా ఫుడ్ తినడం వల్ల, ఇవన్నీ తినడం వల్ల లోపల మనకి ఫైబర్ అనేది ఉండదు అన్నట్టు. ఫైబరు ఉండకపోతే ఏమవుతుంది? హర్షములలు వస్తాయి. మోషన్ కరెక్ట్ ఫ్రీ ఉండదు. చాలామంది మంచిగా చెప్పుకుంటారు, నవ్వకుండా చెప్పుకుంటారు, ముచ్చట పెట్టుకుండా చెప్తారు. నాకు బ్లడ్ తక్కువ ఉంది అంటారు, నాకు ఫైల్స్ ఉన్నాయి అంటారు, ఇవన్నీ అంటారు. కానీ మనం చెప్తే మాత్రం వినరు. నేను చాలామంది చూసిన నవ్వకుండా చెప్తారు, నాకు ఇదైంది, నేను ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకుంటే నువ్వు ఎన్ని రోజులు ఉండాలి? 10-15 రోజులు ఉండాలి. ఎట్లా తెలుసా అంటే మా అత్తకి మామయ్యకి అవి ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేయించాలంట. వాళ్ళ అవస్థ చూడలేక, అంటే ఇది నాకు వెస్టర్న్ పరిచయం కాకముందు అయింది. అత్తయ్యకి మామయ్యకి ఇద్దరికి అయింది. వాళ్ళ బాధ ఘోరంగా ఉంటుంది. ఆపరేషన్ చేస్తే పడుకొనే ఉండాలి. ఒక వారమైనా పడుకొని ఉండాలి వాళ్ళు. ఎంత బాధాకరమైన విషయం అంటే వాళ్ళకి ఎందుకు వచ్చింది? తినే ఆహారంలో పీచు పదార్థాలు లేకనే ఆ ప్రాబ్లం వచ్చింది. నేను ఈ ఫైబర్ అనేది తీసుకున్న తర్వాత మా అత్తయ్యకి ఇచ్చిన. నేను ఫస్ట్ వాడిన, ఒక 2-3 సార్లు వాడిన తర్వాత అత్తయ్య వాళ్ళు వచ్చిళ్ళు. ఏమన్నదంటే నాన్ వెజ్ తింటే బాగా ప్రాబ్లం అవుతుంది, అంటే చికెన్ తింటే అర్షములు ఉన్న వాళ్ళకి చికెన్ తినగానే వాళ్ళకి బాగా ప్రాబ్లం అవుతుంది. నేనేం చేసిన, అత్తయ్య ఇది తీసుకొనివో, ఇది వాడని చెప్తే అది తీసుకోవడం వల్ల అత్తయ్యకి కొంచెం రిజల్ట్ వచ్చింది. అంటే చికెన్ తినడం వల్ల అంత ఇట్లా అర్షములైన వాళ్ళకి గుంజడము అట్లా బాగా అవస్థ ఉంటుంది, మోషన్ రాదు, బాగా ప్రాబ్లం అవుతుంది. నాకు మా అత్తయ్య చెప్పింది, నాకు ఈ ప్రాబ్లం లేదు ఇది వాడడం వల్ల అని చెప్పింది. మళ్ళీ ఇది పౌడర్ ఉంటుంది, 1 స్పూను గాజు గ్లాస్లో వాటర్లో పడిగడుపున తాగాలన్నట్టు. ఇది ఫైబర్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. సేమ్ ఎట్లా అంటే మన బయట హాస్పిటల్ ఇస్తారు ఇమ్యూనిటీ కోసము, ఏమో అంటారు దాని పౌడర్, అట్లనే ఉంటుంది, కొంచెం ఉప్పు అట్లా ఉంటుంది. నేను తాగిన, అంటే భయం. ఇప్పుడు ఇది వస్తుంది. ఇప్పుడు మనం దేని గురించి అని చూస్తే అదే వస్తుంది. మళ్ళీ మన సెల్లులో, మొబైల్లో కానీ బయట కానీ అదే వస్తుంది. నాకు 2-3 నేను ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు ఇట్లా అర్షములు అనేసరికి నేను బీబీ మేడ ఈ సప్లిమెంట్స్ వాడే బిజినెస్కి వచ్చిందని చెప్తా. వాళ్ళు చెప్తే మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఒక్కరోజు మనం తిన్నది అరగక మనకంతా ఎట్లనో అనిపిస్తే ఏమనిపిస్తుంది, మనకు కూడా అవుతాయి కావచ్చు అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి నేను ప్రతి నెల ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకున్నట్టే ఫైబర్ తీసుకొని రెండు కాదు ఒక 5 days వాడిన తర్వాతనే అత్తయ్య వస్తే అత్తయ్యకి ఇచ్చి పంపిన అన్నట్టు. నేను తాగినా బాగుంది, పడిగట్టిన అసలు తాగినట్టే అనిపివ్వదు. ఇప్పుడు మనం వేరే ఎలర్జీనైనా తాగిన కొంచెం ఫీలింగ్ వస్తుంది కదా, ఫైబర్ తాగడం వల్ల ఎలాంటి ఫీలింగ్ రాదన్నట్టు. అసలు వాటర్ తాగినట్టే వాటర్లో కలిసిపోతుంది, వైట్ కలర్లో ఉంటుంది, కలిసిపోతుంది వాటర్, అసలు మనం తాగినట్టే అనిపించదు. జీర్ణక్రియ, డైజెషన్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది, మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది, శరీరంలో టాక్సిల్స్ను బయటకు పంపిస్తుంది. టాక్సిల్స్ పేరుకోవడం వల్లనే ఇవన్నీ మనకు వస్తాయి అన్నట్టు. ఇంకొకటి బరువు తగ్గడంలో సహాయపడుతుంది, ఎక్కువసేపు సంతృప్తిగా ఫుల్ఫీలింగ్ ఉండేలా చేస్తుంది అన్నట్టు. రక్తంలో షుగర్ లెవెల్ను కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ను తక్కువ చేస్తుంది,
గట్ హెల్త్ను మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది ప్రేగు కదలికను సాధారణ స్థితికి తీసుకురావడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి మరియు మొత్తం ప్రేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. క్యాప్సిల్ చూసిల్లా, మన అది తాగడం వల్ల మన పేగును కూడా మొత్తం దాంట్లో ఉన్న అన్నిటినీ తీసేస్తుంది అన్నట్టు. కరిగే పీచు పదార్థం యొక్క మూలం. ఇది కరిగే పీచు పదార్థాలు అంటే నేను చెప్పిన ఇంత చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ దాంట్లో నుంచి పీచు పదార్థం వస్తుందని చెప్పిన కదా, అదే అన్నట్టు ఇది. ఇది ఎట్లా వాడాలో కూడా చెప్పిన నేను. గాజు గ్లాస్లో ఒక గ్లాస్ తీసుకొని వాటర్ కలుపుకొని తాగమని చెప్పిన. ఫైబర్ ఇది. ఇంకొకటి టాక్సీ క్లీనింగ్. ఇప్పుడు మన సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ కొందరికి మనం ఇక ఇప్పుడు ఏమంటారు గ్యాస్కి ప్రాబ్లంకి ఇట్లా ఇస్తాం కదా, ఫస్ట్ టాక్సీ క్లీనింగ్ ఇవ్వాలి, లేకపోతే ఫుడ్ ప్యాచెస్ ఇవ్వాలి. ఫుడ్ ప్యాచెస్, టాక్సీ క్లీనింగ్ లేకపోతే టాక్సీ క్లీనింగ్లో 60 క్యాప్సిల్స్ వస్తాయి. హలో, టైం లేదు కదా. ఓకే ఓకే సార్. ఇదే అండి నేను తీసుకున్న సప్లిమెంట్స్ గురించి. సార్ హలో. సూపర్ 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 మేడం. హలో చెప్పండి సార్. మేడం సూపర్ సూపర్ మేడం, చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ మాకు ఇవ్వడం జరిగింది.